నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. సో ఇవాళ మాకేం చూపిస్తున్నారు ఆహా ఏమి రుచిలో? ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా పంప్కిన్ పుడ్డింగ్ అండి. పంప్కిన్ పుడ్డింగ్ ఇంట్రెస్టింగ్ కదా. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంప్కిన్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ 100 గ్రాములు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, పాలపొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్, నెయ్యి 1 టీ స్పూన్. సో ముందుగా ఏంటంటే మనం గుమ్మడికాయ ముక్కల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఓకే, సో దట్ మనకు ఆ కలర్ అనేది కొంచెం అలాగే ఉంటుంది. ఓకే, సో నేను ముందుగా ఉడికించి పెట్టేసాను ఆవిరి మీద. వీటిని మనం మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో మామూలుగా నీళ్లు పోసేసి ఒక పాత్రలో పెట్టి ఉంచేసి ఆవిరి పట్టడమే కదా? అంతేనండి, లేదా ఇడ్లీ పాత్రలో అయినా పెట్టేసుకోవచ్చు. సో ఈలోగా ఇక్కడ ప్యాన్లో మనం పాలు పోసేసుకుందామండి. మరగాల అండి ఇవి? అవునండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? పేస్ట్. సో ఇలా ఫైన్ పేస్ట్ మనం రెడీ చేసుకోవాలండి. సో ఇప్పుడు పాలలో సరిపడా పంచదార అండి. గుమ్మడికాయ కూడా కొంచెం కమ్మదనం ఉంటుంది కాబట్టి పంచదార అనేది చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కొంచెం మరగాలేమో కదా? కొంచెం మరగాలండి. సో పంచదార కరిగింది కదా, దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గుమ్మడి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఓకే, చూడండి కొంచెం కలర్ కూడా వచ్చేసింది మనకు. సో ఇంకొంచెం ఆ ఫ్లేవర్ ఇవ్వడానికి మనం కొద్దిగా పాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాం. పాలపొడి? అవునండి. వావ్, కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది. సో పుడ్డింగ్ అంటే యూజువల్లీ ఏం చేస్తాం, కొంచెం చల్లగానే సర్వ్ చేస్తాం. కోల్డ్ డిష్ ఇది. ఎస్ అండి. సో జనరల్గా కూడా అంతేనండి? అంతేనండి, చల్లగానే సర్వ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. బేసిక్గా ఏంటంటే పుడ్డింగ్ అనగానే మనకు ఎక్కువగా జెలటిన్ లాంటిది వాడుతాం, కొంచెం గట్టిగా ఉంటుంది. ఎస్. సో కానీ ఇక్కడ నేను మొక్కజొన్న పిండి యూజ్ చేస్తాను, అంటే కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నా. సో అది అక్కడ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి పెట్టుకోవాలండి, ఉండలుగా లేకుండా. సో కొంచెం మనకు ఇది అందుబాటులో లేకుండా కస్టర్డ్ పౌడర్ అంటే మామూలుగా ఫ్రూట్ సలాడ్ అంటే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడానికి పెట్టుకుంటారు కదా, కస్టర్డ్ పౌడర్, అది కూడా మనం సబ్స్టిట్యూట్ గా దీనికి బదులుగా వాడవచ్చు. కొద్దిగా నెయ్యి, అంటే మనం పంప్కిన్ తో చేసుకుంటున్నాం కదా గుమ్మడితో, ఈ ఫ్లేవర్ మనకు కొంచెం లోకల్ ఉండడానికి కొద్దిగా నెయ్యి. ఇంత చిక్కబడుతుంది. ఎస్, అంతే. ఓకే, సో కొంచెం వేడి మీదనే మనం ఈ కార్న్ ఫ్లోర్ దగ్గరికి పడేంత వరకు అలా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. గాజు బౌల్ తీసుకున్నాను. సో కొంచెం మనకు అంటే ఆ మోల్డ్లోంచి ఈజీగా ఊడి రావడానికి కొద్దిగా నెయ్యి. ఓకే, కొంచెం గ్రీస్ చేయాలంటారు. గ్రీస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. అంటే కార్న్ ఫ్లోర్ కూడా ఉంది కదండి, ఒక్కోసారి అంచులకు అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసేయడమే. అవునండి. ఓకే, సో ఇది 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సెట్ అవుతుంది. ఓకే, సో గంట వెయిట్ చేయలేం కదా మనం, కాబట్టి నేను ముందుగానే రెడీ చేసి పెట్టేశాను. వెరీ గుడ్. ఓకే, వావ్. సో ఇలా
గట్టిగా వచ్చేస్తుంది మనకు. సో మనం ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే, ఇలా అంచుల నుంచి కొంచెం మెల్లగా. సూపర్. ఓకే, సో పుడ్డింగ్ అలా అలా కదుపుతూ ఉంటుంది. జెల్లీ బెల్లీ బెల్లీ జెల్లీ లాగా. నైస్, చూసారా, డాన్సింగ్ పుడ్డింగ్ అన్నమాట ఇది. బాగుంది కదా పంకింది. మనం ట్రై చేద్దాం. నేను ట్రై చేస్తాను మా ఇంట్లో, మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పంకిన్ పుడ్డింగ్ తయారీ విధానం. ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని ఆవిరిపై ఉడకనిచ్చి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, గుమ్మడికాయ పేస్ట్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత పాల పొడి వేసి కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో ఓ గంట పాటు ఉంచి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే పంకిన్ పుడ్డింగ్ రెడీ. పంకిన్ పుడ్డింగ్ నేను తింటున్నాను. ఓకే, మీరు అన్నది చూడండి, ఇలా జెల్లీ జెల్లీ లాగా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. కూల్గా, చాలా సింపుల్ టు మేక్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గసగసాలు కొద్దిగా తీసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్ని తలకంతా బాగా పట్టించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా హెల్దీగా పెరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో వంట చేయడానికి గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? అనురాధ. అనురాధ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ ప్యారడైజ్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను అడ్వకేట్ అండి. సో యువర్ ఆనర్ అని అలాగే నో నో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండి. ఎస్. ఓకే, ఇంట్లో వాళ్ళందరూ అలా అంటారు మిమ్మల్ని? అలా ఏమన్నారు, జడ్జ్ అయితే అంటారేమో. ఇల్లు ఇల్లే కోటి కోటి కోట్ కోట్. వెరీ నైస్, నైస్ మీటింగ్ యూ. టైం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ మాకు ఏం చేసి పెట్టినారు? జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండి. జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నేను అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను. అలా వచ్చి అలా వచ్చేసింది. జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, అల్లం పేస్ట్ 2 టీ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం కొద్దిగా, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో అనురాధ గారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నూనె, ముందుగా ఆయిల్ వేసేసి అల్లము వేస్తున్నాను, అల్లం, వెల్లుల్లి, వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ. కొంచెం ఇది వేగాల. పర్వాలేదు, అన్నిటితో పాటు అది కూడా వేస్తుంది. వేసే కొద్దిగా క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బీన్స్. ఇప్పుడు కొద్దిగా వేగాలండి. వేగండి, ఈ గరిటె తీసుకోండి. సో ఇంట్లో ఎంతమంది అండి ఫ్యామిలీ మెంబర్స్? ఫస్ట్ బ్రదర్ డాక్టర్, తర్వాత 5 సిస్టర్స్, తర్వాత మళ్ళీ బ్రదర్ బిజినెస్. మా డాడీది బిజినెస్, మా బ్రదర్ చూసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, అందరు ఎడ్యుకేటెడ్ అండి. అందరు బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు అన్ని సాల్వ్ చేస్తుంటారనమాట. డెఫినెట్గా. ఓకే, ఇందులో ఇంకేమైనా వేయాలా అండి? ఇది కొంచెం వేగాక కరివేపాకు, ఇప్పుడు మష్రూమ్ వేయాలండి. తెలుగు రుచి చూసే టైం ఉంటుందా అండి మీకు? చూస్తుంటారా? టైం ఉన్నప్పుడు తప్పకుండా చూస్తానండి. బాగా ఇంట్రెస్ట్ వంటలు అంటే. చేస్తారు కూడానా? చేస్తాను కూడా. వెరీ నైస్.
ఎక్కువ ఎలాంటి రెసిపీస్ చేస్తారు? ఓన్లీ వెజ్ స్నాక్స్ స్వీట్స్ అట్లాంటివి చేస్తాను. చేస్తారు. కొంచెం ఇది వేగాలా? కొంచెం వేగాలి. ఓకే, కలుపుతూ ఉండండి మీరు. సో లాయర్ అంటే ఎలాంటి లాయర్ అండి మీరు? ఏం కేసెస్ అవి వాదిస్తుంటారు? మేము బ్యాంక్ కేసెస్ అండి. బ్యాంకా? స్టాండింగ్ కౌన్సిల్ మా మేడం ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో ఉంటుంది తను. మా అది ఆఫీస్ అక్కడ మాది. సో అందరికీ ఆన్లైన్ అవుతుంటే మీకు ఆన్లైన్ కోట్ అవ్వలేదా? ఆన్లైన్ కోట ఇప్పుడు మాకు మరి అంతేనా? అంతే. సో కోట్ కూడా ఆన్లైనేనా? అర్జెంట్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ అలాగా? అంతే. ఇంట్రెస్టింగ్ కదా ఇది అసలు. అంటే ఇప్పుడు మెయిన్ కేసెస్ అర్జెంట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో అన్ని ఏమని తీసుకుంటాం అసలు. అవును, అందుకని కోర్టులో అయితే ఒకళ్ళొకళ్ళు వాదించుకుంటారు. ఇక్కడ ఎలా మ్యూట్ చేయండి అనాలేమో కదా. అంతే. వేగినట్టేనా? కొంచెం వేగాలి. ఓకే, అది వేగుతుంది. ఇప్పుడు వేగింది కదా మేడం. తర్వాత సోయా సాస్ వేయాలి. సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్. చిల్లీ సాస్ అంటే రెడ్ చిల్లీ సాస్, అందుకనే రెడ్ కలర్ అండి. ఇప్పుడు బాస్మతి రైస్. రైస్కి ఇదంతా పట్టేలా ఫ్రై చేయాలి. సో ఉడకబెట్టుకున్న అన్నం అంతా ఈ మసాలాలు, సోయా సాస్, చిల్లీ సాస్ అన్ని పట్టేంత వరకు కలపాలి. మీరు కూడా వచ్చి మీ వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలండి? ఇప్పుడు తర్వాత అల్లం పేస్ట్ వేయాలండి. అల్లాన్ని పేస్ట్ చేసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. జింజర్ మష్రూమ్ అన్నారు కాబట్టి జింజర్ మెయిన్. సో సాధారణంగా మనం అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్లో వేసేస్తాం. అలా కాకుండా ఇది లాస్ట్లో వేయమంటారా? లాస్ట్లో వేయాలి, ఎందుకంటే స్మెల్ కొద్దిగా ఉంటుంది. ఇట్లా ఫస్ట్లో వేసేస్తామంటే పచ్చి స్మెల్ అనేది అంతా వెళ్ళిపోతుంది. అవును, సో చివరాఖరిగా వేయాలంట. బియ్యం బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేశాను. పొడి పొడిలాడుతూ వస్తుంది. మళ్ళీ సాల్ట్ మంచిగా అన్నంకి పట్టుకుంటుంది. ఓకే ఓకే. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కదా. ఇప్పుడు ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ వేసాయి కదా, కొంచెం ఇది కొంచెం కలపాలేమో కదా. కలపాలి. తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండాలి. పిండడానికి ఇస్తానండి. ఇప్పుడు నిమ్మకాయ పిండాలండి, మంచిగా టేస్ట్ పుల్లగా రావడానికి. నిమ్మకాయ అయిపోయినట్టేనా? కొద్దిగా మిరియాల పొడి వేయాలి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, క్యాప్సికమ్ వేసాము, పచ్చిమిర్చి వేసాము. ఇంకొద్దిగా టేస్ట్ యాడ్ అవ్వాలంటే కొద్దిగా మిరియాల పొడి. లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్. ఎంతైనా చైనీస్ అనగానే స్ప్రింగ్ ఆనియన్ కంపల్సరీ కదా. బాగుంటుంది కూడా, రుచి టేస్ట్ బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. చాలా అన్నీ రెడీగా ఉన్నాయి కదా. అన్నం వండేసి పెట్టాము, అన్నీ కట్ చేసుకున్నాం, పెట్టేసుకున్నాము, రెడీ ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు మీరు. అక్కడ ఉంది సర్వింగ్ బౌల్. భార్గవి గారు, జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. గుమగుమలాడుతున్న జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యంలో ఉప్పు, నూనె వేసి
ఉడికించుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, టొమాటో సాస్, అన్నం, అల్లం పేస్ట్, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, మిరియాల పొడి, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ టేస్టింగ్ టైం. సో రాజు గారు, ఓకే, చెప్పండి రాజు గారు, ఉప్పు కారం సరిగ్గా వేశారా? ఏమైనా తప్పులు చేశారా? చెప్పండి. వి వాంట్ జస్టిస్. ఇప్పుడు జడ్జి గారు ఇక్కడ. సో అంటే మిక్సప్ ఫ్లేవర్లో వచ్చాయి. అంటే కొంచెం చైనీస్ అవి యాడ్ చేశారు, కొంచెం కరివేపాకు. సో జనరల్గా మనం ఇంట్లో మన ఇండియన్ ఫుడ్లో యాడ్ చేసుకునేది అలా మిక్సప్ ఫ్లేవర్లో బాగుంది. ఈ సీజన్లో మనకు ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో జింజర్ అలాంటి కానీ, గార్లిక్ కానీ కొంచెం ఎక్కువ మోతాదులో మనం యాడ్ చేసుకుంటే డిష్లు బాగుంటుంది. చిన్నగా వచ్చే మనకంటే వర్షాకాలంలో కానీ చలికాలంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ లాగా కూడా ఉంటాయి. చాలా బాగుంది. బట్ ఐ ఆబ్జెక్ట్ యువర్ అన్నారు, ఉప్పు ఎక్కువైంది. అంటే జడ్జి గారు చెప్పలేదు. మేడం గారు ఏంటంటే సాస్ మర్చిపోయి ఆవిడ కొంచెం ఉప్పు ఎక్కువ యాడ్ చేశారు. కానీ టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ బాగుంది. అంటే అల్లంలో ఎక్కువ తెలియట్లేదు. సో ఎండింగ్ లో కొంచెం లైట్ గా అలా తెలుస్తుంది. బాగా వచ్చింది. నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఓకే, చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖ వర్చస్సు మెరుగుపడడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే, ముల్తానీ మట్టి కొద్దిగా తీసుకుని అందులో కాస్త తేనె, బొప్పాయి గుజ్జు కలిపేసుకొని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి మృదువుగా మసాజ్ చేసుకొని ప్యాక్ లాగా వేసేసుకొని 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ బాగా తయారవడమే కాకుండా ముఖ వర్చస్సు మెరుగుపడుతుంది. అనురాధ గారు, నెక్స్ట్ వంట ఏంటండి? కార్న్ వెజ్ మసాలా అండి. కార్న్ వెజ్ మసాలా. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అన్నీ ఓన్గా ట్రై చేస్తూ ఉంటాను నేను. మనకు వచ్చిన వంటలలో కొంచెం అటు ఇటుగా చేసి ట్రై చేస్తూ ఉంటాను. వెరీ నైస్. కార్న్ వెజ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? కార్న్ వెజ్ మసాలా కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, బిర్యానీ ఆకు 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసి ముందుగా బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, మసాలా అన్నమాట. మసాలా దినుసులు కదా. ఇదిగో. తర్వాత జీడిపప్పు. ఇలాంటివి వేస్తే డిషెస్ లో బాగుంటుంది కదండి, మధ్యలో టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం వేగాలేమో కదా. కొంచెం వేగాలి. ఓకే. సో ఇంకేం హాబీస్ అండి మీవి? నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. కుకింగ్ కాంపిటీషన్లో, రంగోలీలో, సింగింగ్లో, అన్నిట్లో ప్రైజెస్ వచ్చాయి చాలా. టైం వేస్ట్ చేయను, ఎందులో ఫ్రీగా ఉంటాను, అసలు ఎందులోనైనా ఎంగేజ్ అయిపోతాను. వెరీ గుడ్. ఇప్పుడు ఆనియన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కొంచెం వేగాల. ఇది కొద్దిగా వేగాలి. సో ఇది కొంచెం టైం పడుతుంది కదా. ఇది ప్యూరీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిన్నగా ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు.
పూరి వేసుకుంటే తొందరగా అవుతుంది, ప్యూరీ వేసుకుంటే తొందరగా అవుతుంది అవుతుంది. సో ఇది దగ్గర పడేంత వరకు చేసుకోవాలా? దగ్గర అక్కర్లేదు, కొద్దిగా జస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో మీ ప్రొఫెషన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటండి? దేన్నైనా ఛాలెంజ్గా తీసుకొని బాధించాలంతే. అంతేనా? మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒకళ్ళు వచ్చి నాది ఇది కేసు అంటే మీకు అది వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా కాదా అని తెలియదు కదా, నిజం చెప్తున్నారా లేదా ఎలా తెలుస్తుంది? మనం ఎందుకు చీప్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామండి. బాగా అందులో తీసుకుంటారా అప్పుడే కేసు? ఎగ్జామినేషన్ చేసి లేదు లేదు లేదు, స్టార్టింగ్ లో కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఏదో అది ఇంకా అది ప్రొసీడ్ అవ్వాలంటే, నడవాలంటే ఇంకా నడిపించాలంటే. అంతేనా? ఇప్పుడు టమాటా వేగింది కదండి, కొద్దిగా కారం, తగినంత సాల్ట్, తగినంత పసుపు, ధనియా పొడి. సో ఇవన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. స్టార్ట్ అయింది. కార్న్ వెజ్ మసాలా అంటే ముందు మసాలా తయారైన తర్వాత మిగతావన్నీ వేయాలి. సో ఇంట్లో అందరికంటే బాగా ఎవరు కుక్ చేస్తారు? మీరు వచ్చి మా ఇంటికి వచ్చి టేస్ట్ చేసి చెప్పాలి. అది నాకు ఇప్పుడు తెలిసిపోతుంది. అయినా ఇంట్లో ఉంటుంది కదే, మా అక్క అయితే బాగా చేస్తుంది, లేకపోతే మా చెల్లి అయితే బాగా చేస్తుంది, లేకపోతే మా అమ్మాయి బాగా చేస్తుంది అందరికన్నా, అలా ఉంటుంది కదా. అవును, ఒక్కొక్కరి చేతి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంతేగా? అంతే. ఇది గరం మసాలా, గరం మసాలా అండి. కొంచెం కచ్చా పచ్చగా కొట్టిన గరం మసాలా. ఓకే. సో ముందు వేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ వేస్తున్నారు? ముందు డైరెక్ట్ వేసారు, ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి వేసాను. ఓకే. దాని టేస్ట్ వేడి ఉంటుంది, దీని టేస్ట్ వేడి ఉంటుంది. అవును, కొట్టాక మసాలా ఫ్లేవర్ వస్తుంది, బాగా ఘాటు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి ఇవి వేసిన తర్వాత ఇది కాజు పేస్ట్. కాజు నానబెట్టి మిక్సీలో వేస్తే పేస్ట్ రెడీ అవుతుంది. ఓకే. ఆ పేస్ట్ రిచ్గా ఉంటుంది. రిచ్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, జీడిపప్పు నానబెట్టి ఉట్టి కొంచెం నీళ్ళు వేసి రుబ్బేశారు అంతే. అంతే, టెక్స్చర్ బాగుంటుంది, క్రీమీగా వస్తుంది కదా. క్రీమీగా టెక్స్చర్. ఇది కొద్దిగా వేగాక తర్వాత బఠానా, నానబెట్టి ఉడికించిన బఠానా ఇది. ఓకే. తర్వాత కొద్దిగా బీన్స్, కొద్దిగా ఆలు. ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలా? ఇప్పుడు వేసుకోండి. కొద్దిగా క్యారెట్, కొద్దిగా క్యాప్సికమ్. కార్న్ వెజ్ మసాలా కదండి, మసాలా ఫస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత వెజిటేబుల్స్ వేసారు. ఇప్పుడు కార్న్, బేబీ సో బేబీ కార్న్ ని ముక్కల కింద తరిగారు. మెయిన్ ఇంగ్రీడియంట్ బేబీ కార్న్ కదా, అది ఎక్కువ శాతం ఉంటుంది. ఇందులో కొంచెం నీళ్లు పోయాలా అండి? పోయాలి. ఇప్పుడు కొద్దిగా ఇదంతా కలిసి వరకు కలిపేసి వాటర్ చెప్పండి. స్టాప్ పోయాలి. ఇవి ఉడకాలి కొద్దిగా, కొంచెం పోయినా. సో ఇది కర్రీ లాగా ఉంటుంది కదండి? కర్రీ లాగా ఉంటుంది, మసాలా కర్రీ ఎలా ఉంటుందో ఆ టైప్. కొద్దిగా బటర్ టేస్ట్ కోసం. సో మూత పెడతామండి. సో బటర్ వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టాలి. మూత. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఉడకాలి. అందులో. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా. పెదవులు ఎర్రగా ఉండాలి అంటే లిప్స్టిక్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం మనలో చాలామంది. కానీ పెదవులు సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకోవాలంటే మాత్రం ఇలా ట్రై చేయండి. అదేంటి అంటే కొత్తిమీరని రసంలాగా చేసుకొని రోజులు 2-3 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ పైపూతగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ పెదవులు ఎరుపు రంగును సంతరించుకుంటాయి. చిట్కా చూసాం కదండి, మరైతే ఉడికిందో లేదో చూద్దామా? చూద్దామండి. గుమ బాగా వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, పైన గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర లేనిదే కష్టం మనకు గార్నిష్. టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది. ఓకే, కలుపుదామండి ఒకసారి గరిటతో. ఆఫ్ చేసి కార్న్ వెజ్ మసాలా రెడీ అయిందండి, ఆఫ్ చేసి. ఇది దేంతో బాగుంటుంది అంటారు? రోటీయా, రైసా, ఫ్రైడ్ రైస్ అలాంటివా? ఫ్రైడ్ రైస్కి ఫస్ట్ బాగుంటుంది, తర్వాత చపాతి, తర్వాత నార్మల్ రైస్. భార్గవి గారు, కార్న్ వెజ్ మసాలా రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. వేడి వేడిగా యమ్ యమ్ కార్న్ వెజ్ మసాలా. చాలా సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కార్న్ వెజ్ మసాలా తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, గరం మసాలా, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఉడికించుకున్న పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి వెన్న వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కార్న్ వెజ్ మసాలా రెడీ. కార్న్ వెజ్ మసాలా టేస్టింగ్ టైం. సో రాజ్ గారు, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, బేబీ కార్న్ యూజ్ చేశారు. ఆ మసాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ తెలుస్తుంది, అంటే మసాలా దినుసులు యాడ్ చేసుకున్నారు కదా. బేబీ కార్న్ కొంచెం క్రంచీగా, అన్ని రకాల వెజిటేబుల్ వేసుకున్నారు, జీడిపప్పు కూడా వేశారు. నాకు ఆ కమ్మదనం బాగా తెలుస్తుందండి, జీడిపప్పు పేస్ట్. సో ఇంట్లో ఎప్పుడైనా పలావ్స్ లాంటివి చేసుకున్నప్పుడు ఇది కాంబినేషన్ చాలా బాగుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ గారు. థ్యాంక్ యూ ఐ మ్యామ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి సన్ఫ్లేమ్ నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్ సెట్ అండి. థ్యాంక్ యూ సార్. Welcome. మంచి వంటలు ఇలాగే చేస్తూ ఉంటాం. తప్పకుండా. ఓకే, చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం గ్రేవీ కూరలు తయారు చేసుకునేటప్పుడు అందులో నీళ్ళు యాడ్ చేస్తాం కదా, అప్పుడు చల్ల నీళ్ళకు బదులుగా కాస్త వేడి నీళ్ళు కనుక యాడ్ చేసుకున్నట్లయితే గ్రేవీ మరింత టేస్టీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. రాజు గారు, ఇవాళ మన గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు రాగి వాల్నట్ లడ్డు అండి. రాగి వాల్నట్ కాంబినేషన్ లో లడ్డూలు చేస్తున్నాను. ఫెంటాస్టిక్ కాంబినేషన్ కదా. ఎస్ అండి. ఓకే, నిలవ ఉంటాయండి ఇవి? నిల్వ చేసుకోవచ్చు. హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా, అందుకనే ఇలాంటి లడ్డూలు చేసుకోవాలి మనం. రాగి వాల్నట్ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాగి వాల్నట్ లడ్డు కావాల్సిన పదార్థాలు: వాల్నట్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో లడ్డు తింటాను నేను, రెడీ. ఓకే, సో ముందుగా ఏంటంటే మనం వాల్నట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అండి. సార్ ఒకటి ఇలా ఇవ్వండి సార్, ట్రై చేస్తాను, బాగుందో లేదో చూస్తాను. ఓకే, స్టిక్ ఇస్తారా? బాగుందండి. సో ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది, అలాగే మనకు పౌడర్ చేసేటప్పుడు ఫైన్గా అవుతుంది. అందుకని సో దీంట్లో అంటే మాయిశ్చర్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. వాల్నట్ ని బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు, మీకు తెలుసా? ఎస్ కదా. ఎస్, ఎందుకంటే అది ఆ షేప్ బ్రెయిన్ లాగా ఉంటుంది కదా, అందుకని నార్మల్లీ ఏమంటారు తెలుసా సార్? ఇది ఉంది కదండి, ఇలా ఇలా ఈ రెండు ఇలా పట్టుకుని ఇలా పెట్టి రోజు ఇంత తినాలి పిల్లలు అని అంటారనమాట, ఇలా బ్రెయిన్ లాగా.
పిల్లలైనా పెద్దవాళ్ళైనా బ్రెయిన్ పెరగాలంటే. ఓకే, మ్హూ. సో దీన్ని సో అలాగే దీంట్లో రాగి పిండి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో వాల్నట్స్ ఎంతో రాగి పిండి కూడా అంతే, ఈక్వల్ క్వాంటిటీ. ఓకే ఓకే. సో దీన్ని కూడా ఒకటి బాగా బుర్ర పెరగడానికి, ఒకటి ఏమో బలం రావడానికి అన్నీ ఒకే దాంట్లో ఇచ్చేస్తాం కదా. సో విడివిడిగా కాకుండా ఒకే దాంట్లో అన్నీ ఉండేట్టుగా చూసుకుంటే పిల్లలకి ఏంటంటే ఒక దాంట్లోనే అన్నీ అందుతాయి. అవునవును, సో వాళ్ళు ఒక్కొక్కటి కూడా తినమంటే ఒక్కొక్కసారి వాళ్ళ మూడ్ లేనప్పుడు తినలేరు. అవునవును. ఇది తినాలా అదే తింటాను, ఇది ఒకటే తింటాను చాలు అంట. అలా కాకుండా అన్నిట్లో. అయినా ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి వాల్నట్లో, ఆ వగరు టేస్ట్ ఉంటుంది కదా, చాలా మంది తినరు ఆ టేస్ట్ వల్ల. అలా అని దీన్ని మనం జీడిపప్పు లాగా ఉప్పు కారాలు వేసి కూడా ఇవ్వలేము. ఇలాంటి ఏదన్నా మనం వాళ్ళకి నచ్చిన స్వీట్ల రూపంలో లేకపోతే అంటే లడ్డుగానో బర్ఫీలాగానో వాళ్ళకి ఎలా నచ్చుతుంటే దాంట్లో మనం యాడ్ చేసేసి తినిపించేసేయచ్చు. ఓకే ఓకే, ఒక కమ్మటి వాసన వస్తుందండి ఇది బాగా వేగితే మనకు రాగి పిండిలో. సో ఇది వాల్నట్ రెండు కలిపి రుబ్బుకోవాలండి మనం? లేదండి, వాల్నట్ ఒకటే. ఇది ఆల్రెడీ మనకు తెలియదు కాబట్టి పౌడర్ లాగే ఉంది కదా. ఎస్, సో సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి అలా ఉంచినిద్దాం. ఎస్, ఇప్పుడు ఈలోగా మనకి చల్లారిపోయాయి. మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సో ఇది కూడా పొడిలా అయిపోయింది మనకు. సో ఇప్పుడు బెల్లం మనం పాకం పట్టేసుకున్నాం. సో ఇది పక్కన పెట్టేసుకుని దీంట్లో మరీ ప్లెయిన్గా ఉంటే కూడా బాగుండదు కాబట్టి కొద్దిగా జీడిపప్పు చిన్న ముక్కలుగా చేసి దీంట్లో మనం యాడ్ చేస్తున్నాం. నెయ్యి అండి? అవునండి. స్వీట్లో కంపల్సరీ అది ఉండాల్సిందే. ప్లస్ ఏంటంటే మనకి ఇది కొంచెం లడ్డు చుట్టుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెయ్యి మనకి స్టిక్ ఇస్తారు అనుకోండి. జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇది పైనుంచి డెకరేషన్ అన్నమాట. లడ్డూల్లో కూడా కలిపేస్తాం మనకు, అక్కడక్కడ కొంచెం ఇవి తగులుతూ ఉంటాయి మనకు. సో కావాల్సితే బాదం కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్. సో ఇది కొంచెం రంగు మారాలి కదా? కొంచెం లైట్గా రంగు మారితే మనకు కొద్దిగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది తినేప్పుడుగా. సో ఒక్కొక్కటిగా కొంచెం మనం అలా ఒక దాని తర్వాత ఒకటి చేసి పెట్టేసుకొని లాస్ట్లో పాకం పట్టేసుకుంటే దాంట్లో దాంట్లో వేసేసుకుని మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది తీసేసుకున్నాం. సో దీంట్లోనే బెల్లం అండి, అలాగే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా నీళ్ళు పోస్తా. చాలు. అది బెల్లం కరిగి మనకు కొంచెం లేత పాకం అండి, ఎందుకంటే లడ్డు కోసమే కాబట్టి మరి ఎక్కువ ముదురు రానక్కర్లేదు. సో బెల్లం అయితేనే మనకు బాగుంటుందండి టేస్ట్. ఎస్, బెల్లం ప్లేస్లో కావాల్సితే ఖర్జూరం పేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బెల్లంతో చేస్తే నిల్వ ఎక్కువ ఉంటుంది. అంటే ఖర్జూరంతో కూడా ఉంటుంది, అంటే దాంట్లో కూడా మనం వాటర్ ఎక్కువ వాడడం కాబట్టి. బట్ టేస్ట్ పరంగా చూస్తే మనం బెల్లం సూపర్గా ఉంటుంది. ఇదే బాగుంటున్నా. ఎస్, కొంచెం బాగా కరిగి మనకు కొంచెం లేత పాకం వస్తే అప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. మంచి కాంబినేషన్ ఇది యాక్చువల్లీ కదా. ఎస్ అండి, రాగి పిండితో ఇంకా చాలా బాగుంటుంది. అంటే బెల్లం అలాగే రాగి పిండి బెల్లం అలాగే వాల్నట్ మూడు మంచి కాంబినేషన్. ఎస్, టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. రాగి పిండి కొంచెం అలా అంటే డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పిల్లలకి తినేటప్పుడు కొంచెం చాక్లెటీ ఫ్లేవర్ వస్తుంది. మనం కూడా యాక్చువల్లీ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఇవి 2-3 డబ్బాల్లో వేసుకుంటే చాలు. అసలు ఎస్, హ్యాపీగా బయట చిరు బండారాలన్నీ తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా ఒక హెల్దీ ఒక లడ్డు తినేస్తే చాలు. ఎస్, కడుపు నిండిపోతుంది. తొందరగా కూడా ఆకలి కూడా మనం బయట తిరిగేటప్పుడు ఎక్కువసేపు తిరగవచ్చు, ఎనర్జీ కూడా ఉంటుంది మనకి తిరగడానికి.
ఆ బలం కూడా వస్తుంది, శక్తి కూడా వస్తుంది. అండ్ ఆరోగ్యంగా తిన్నామని ఒక తృప్తి ఉంటుంది ఇంట్లోంచి చేసుకున్నది. కొంచెం ఓపికతో చేసుకుంటే అంతే. సో బాగుంటుంది. ఎనర్జీ బార్స్ అవి ఇవి చెత్త తినేవైనా ఇలాంటి ఎనర్జీ బార్ బెటర్ లడ్డు కదా. ఎస్, ఎనర్జీ లడ్డు. ఓకే, కరిగిపోయింది. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న వాల్నట్స్ పొడి, అలాగే రాగిపిండి, జీడిపప్పు అండి. సో ఇదంతా పిండికి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. సో స్టవ్ ఆపలేదు మనం? లేదండి, స్టవ్ చాలా తక్కువ సిమ్ లో పెట్టారు. తక్కువలో పెట్టి కలపాలి. అవునండి. పీల్చేస్తుంది, కొంచెం దగ్గరకు వస్తుంది. ఆ దగ్గరకు వచ్చేంత వరకు మనం కొంచెం స్టవ్ పైన అలా తిప్పుతూ ఉండాలి. సో ఇలా రాగి కూడా కొద్దిగా ఉడుకుతుందేమో కదండి? అవునండి. దీంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం. సో ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటే మనకు బాగుంటుంది మధ్యలో. ఆల్రెడీ దానికి ఉంది, మళ్ళీ ఇంకొంచెం అండి. కొంచెం గట్టి పడుతుంది. కొంచెం కొద్దిసేపు మనం ఇలా కలుపుతూ సెగ పైన తింపిన తర్వాత స్టవ్ ఆపేసేసి అలా కంటిన్యూగా తిప్పుతూ మనం దాన్ని చల్లారనిచ్చేస్తే కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు లడ్డూలా మనం చుట్టుకోవచ్చు. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసాను. సో కాస్త ఇది మనకు చల్లారాలి. ఓకే, సో చల్లారిపోయింది. లడ్డూలా చుట్టేసుకున్నాం. చేతికి నెయ్యి రాసుకుని మళ్ళీ చుట్టుకోవాలా? అవసరం లేదు, అక్కర్లేదండి. దీంట్లో ఆల్రెడీ మనం వేసాం కదా. ఇది చాక్లెట్ లడ్డులా ఉన్నాయి. సో కొంచెం ఇందాక చెప్పాను కదా, అది రాగిపిండి కొద్దిగా వేస్తే మనకు కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్ అనే వస్తుంది. పిల్లలు హ్యాపీగా తినేసేస్తారు. కావాలంటే కొంచెం కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు కదా, జస్ట్ ఆ కలర్ కోసం. కావాలంటే వేసుకోవచ్చు. సో కావాల్స్తే వీటిని మనం అంటే ఓకే దాన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఫ్లాట్గా పర్చేసుకొని బాల్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే బర్ఫీ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో కదా చూడడానికి. కలర్ బాగుంది, చాలా బాగుంది. సో ఇలా ఎన్నాళ్ళు నిల్వ ఉంటాయండి ఇవి? ఒక 15-20 రోజులు హ్యాపీగా ఉంటాయండి. అవునా? ఇంత పాకం వేసుకున్నాం కదా. అవును. సో కాబట్టి అంటే ఎక్కువ వాటరీగా లేదు కాబట్టి మనకు నిల్వ ఉంటుంది. ఓకే. సో దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే హ్యాపీగా నిల్వ ఉంటుంది. ఓకే, భలే బాగుంది. సో ఒక ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. ష్యూర్. ఓకే, కీరా, క్యారెట్తో ఓకే. సో క్రోన్లో చేస్తున్నానండి. పల్చగా ఇది మనం ఫోల్డ్ చేస్తామండి. ఓకే, మీరు నాకు కట్ చేసి ఇవ్వండి, నేను ఫోల్డ్ చేస్తా. చేయొచ్చా? చేయండి. ఇలా లోపల మీతో ఉండి నేర్చేసుకున్నాను సార్ నేను కూడా కొంచెం. సో టీవీలో చూస్తున్న వాళ్ళే నేర్చుకుంటున్నారు, మీరు నా పక్కనే ఉంటారు కదా. పక్కనే ఉన్నాను కదా. ఇంకా ఒకటే ఇలా చేద్దామా? ఇలాగా ఒకటేనండి, లోపల ఒకటే మనం ఫోల్డ్ చేయాలి, బయటది అలాగే ఉంటుంది. ఇంత సింపుల్ కార్వింగ్ ఎంత అందం వచ్చింది చూడండి. అసలు గ్రేట్ సార్. అసలు మీరు మీ ఐడియాస్ కార్వింగ్స్ రావాలనే ఏం లేదండి, చిన్న వాటితో కూడా మనం వండిన వంటకాన్ని అందంగా ఇలా మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు. చేయాలనే ఇది ఉండాలి. ఎక్కువ నేర్చుకునే వాళ్ళ కోసం అన్నట్టుగా మనం కొన్ని పెద్ద పెద్ద ఐటెంలు కూడా చూపిస్తూ ఉంటాం. బట్ అన్నీ మాకు రావు అనుకునే వాళ్ళు వచ్చిన వాటితోనే ఇలా చేసేసుకోవచ్చు. ఎస్, నేను మా ఇంట్లో ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను తెలుసా. ఏదైనా బర్త్డేస్, యానివర్సరీస్ అలా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాను అండ్ మెప్పు పొందుతూ ఉంటాను. ఐ ఫీల్ హ్యాపీ అప్పుడు. సో వాటి మధ్యలో క్యారెట్ స్లైస్ ఇస్తున్నానండి. గెస్ట్ చేసా, అందుకనే మధ్యలో గ్యాప్ ఇచ్చా. చూడండి. థ్యాంక్ యూ.
సో సింపుల్ వాటితోనే మనం ప్లేట్ అందంగా మనం అలంకరించుకోవచ్చు అండి. ఓకే, సో రాగి వాల్నట్ లడ్డు రెడీ అండి. సూపర్, యమ్ యమ్, నోరు ఊరిపోయేలా ఉంది కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. రాగి వాల్నట్ లడ్డు తయారీ విధానం: ఒక ప్యాన్లో వాల్నట్స్ వేసి వేయించుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే ప్యాన్లో రాగి పిండి వేసి దోరగా వేయించుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఏలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో వాల్నట్ పొడి, వేయించిన రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, కరిగిన నెయ్యి వేసి బాగా కలపాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండల్లాగా చుట్టుకోవాలి. అంతే, రాగి వాల్నట్ లడ్డు రెడీ. రాగి వాల్నట్ లడ్డు ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను దీన్ని. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఆ వాల్నట్ కూడా తెలుస్తుందండి రుచి బాగా. అదే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా ఉంది. రాగితే అంత తెలియట్లేదు. ఎస్, అండ్ మీరు వేసిన జీడిపప్పు పలుకులు మధ్య మధ్యలో తగులుతున్నాయి. చాలా బాగుంది. సో బెల్లంతో అయితేనే ఇది టేస్ట్గా వస్తుంది. కరెక్ట్, చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది ఒక మంచి మిడ్ స్నాక్ లాంటిది ఎస్ కదా. సాయంత్రం పూట ఎస్పెషల్లీ 5 ఆకలేస్తూ ఉంటుంది కదా. అవునండి. చాలా హెల్దీ స్నాక్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తరచుగా కొద్దిగా ఆలివ్ ఆయిల్తో ముఖానికి మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా తయారవుతుంది. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంకిన్ పుడింగ్. సో దీంట్లో గుమ్మడికాయ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీంట్లో పంకిన్లో ఎక్కువగా వైటమిన్ ఏ ఉంటుంది. వైటమిన్ ఏ మనకి ఐస్కి ఎక్కువగా ఇంపార్టెంట్. ఎవరైతే మొటిమలతో ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళకి పంకిన్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది మనకి. సో విటమిన్ ఏ కాకుండా మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. పాలల్లో మనకి అన్ని ఎక్కువ ఫ్యాట్ ఉన్న పాలు కూడా ఉంటాయి. స్కిమ్ మిల్క్ అనేది ఉంటుంది, నార్మల్ టోన్ మిల్క్ అనేది ఉంటుంది. సో ఎవరు ఎలాంటి పాలతో వాడుతున్నా దాన్ని బట్టి క్యాలరీ ఇంటేక్ అనేది మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనకి పంచదార. పంచదారలో మనకి షుగర్ తప్ప మినరల్స్, విటమిన్స్ ఏమి ఉండవు కాబట్టి పంచదార కొంచెం తగ్గించి బెల్లం కానీ తేనె తీసుకుంటే చాలా మంచిది. ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి పిల్లలకి మనం ఇవ్వచ్చు. అంటే పెద్దవాళ్ళకి కొంచెం ఒక నెలకు ఒకసారి లేకపోతే 2 సార్లు మనం ఇది వాడుకోవచ్చు. జింజర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. సో మష్రూమ్స్ ఎక్కువగా మనకి వైటమిన్ డి ఉంటుంది, ఈ ఉంటుంది అండ్ ఏ ఉంటుంది. సో ఎవరికైతే వైటమిన్ డి లెవెల్స్ అందరికీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి మష్రూమ్స్ ఎక్కువగా వైటమిన్ డి ఉంటుంది. ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో దీంట్లో ఫైబర్ ఉంటుంది, లాట్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే దీంట్లో మనకి డైజెషన్కి ఇంపార్టెంట్ అవుతుంది. ప్లస్ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నిటికి చాలా ఉపయోగపడుతుంది మనకి. సో దీంట్లో బాస్మతి రైస్ తీసుకున్నాము. సో రైస్ అనేది మనకి మళ్ళీ వచ్చేసి ఎవరికైతే బరువు తగ్గాలనుకుంటున్నారో దీంట్లో కొంచెం రైస్ బ్రౌన్ రైస్ లాగా షిఫ్ట్ చేసుకోవచ్చు. మధుమేహం ఉన్న వాళ్ళు కూడా మనము బ్రౌన్ రైస్కి తీసుకుంటే ఇంకా ఎక్కువ హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ. సో ఈ ఓవరాల్ రెసిపీలో మనకు ఒక 250 క్యాలరీస్ వస్తాయి. ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు మనం. రాగి వాల్నట్ లడ్డు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి రాగి. సో నార్మల్ లడ్డూస్ కంటే మనము ఇలాంటి రాగి ఒక మిల్లెట్ కాబట్టి దీంట్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అగైన్ సేమ్ వైటమిన్స్, బి ఫోలేట్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది, సిలీనియం ఉంటుంది. ఇది థైరాయిడ్ పేషెంట్స్కి కానీ లేకపోతే పిసిఓడి వాళ్ళు, మధుమేహం వాళ్ళు అందరూ ఎక్కువగా తీసుకోవచ్చు రాగులు. వాల్నట్స్ వచ్చేసి దాంట్లో ఎక్కువగా గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది. వాల్నట్ మనకి బ్రెయిన్ ఫంక్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇది చిన్న పిల్లలకి ఇస్తున్నట్టయితే వాళ్ళ మెదడు పనితీరు ఎక్కువగా ఉంటుంది. మనం ఒక 3 to 4 వాల్నట్స్ కంటే ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక 2-3 తీసుకుంటే చాలు. నెక్స్ట్ మనకి బెల్లం.
సో బెల్లంలో మనకి ఎక్కువగా ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, సెలీనియం ఉంటుంది. చక్కెర కాకుండా మనం బెల్లం ఎక్కువగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇది నట్స్ అనేది ఎక్కువగా చిన్నపిల్లలకి ఎక్కువగా ఇవ్వచ్చు ఈ లడ్డు రూపంలో. పెద్దవారికి ఒక 2 to 3 అడల్ట్స్ కానీ లేకుంటే ఇంకెక్కువ ఏజ్డ్ ఉన్న వాళ్ళకి 1 లేదా 2 కంటే ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. కార్న్ వెజ్ మసాలా. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి కార్న్. సో కార్న్లో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఎక్కువ చక్కెర కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే దాంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనే ఒకటి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహం వాళ్ళకి ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్ అనేది ఒక వైటమిన్ సి రిచ్ ఉంటుంది. సో మనకి ఆరెంజ్, లెమన్ ఎలా ఉంటుందో మనకి దానికంటే ఎక్కువగా మనకి బెల్ పెప్పర్స్ అంటారు వీటిని. క్యాప్సికంలో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. పొట్ట భాగంలో ఉన్న కొవ్వుని చాలా ఫాస్ట్గా కరిగిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ క్యారెట్లో మనకి వైటమిన్ ఏ ఉంటుంది. సో ఇది కంటి చూపుకి కానీ మన స్కిన్ సెల్స్ కానీ ఎక్కువగా ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో టమాటోస్లో మనకి లైకోపీన్ ఉంటుంది, ప్లస్ ఇది వైటమిన్ ఏ రిచ్. దీంట్లో అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో కాజు పేస్ట్ కాకుండా అదొక్కటి స్కిప్ చేసి పెద్దవాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ వ్యాజ్లిన్ తీసుకుని పాదాలకు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాకుండా పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎప్పటిలాగే వంటలని చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.